శరణ్య ఈ ఇంటి కోడలు నాన్న. ఈ ఇంటి గౌరవం మర్యాద. అలాంటి అమ్మాయి గురించి నువ్వు తప్పుగా మాట్లాడటమేంటి? నేను నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? పెద్దమ్మా ప్లీజ్, ఇంకా నువ్వు కూడా ఇలా మొదలు పెట్టకు. అరే, ఇలా అవకాశం దొరికింది కదా అని అందరూ నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని పడుండాలా? ఎవర్రా నిన్ను టార్గెట్ చేసింది? శరణ్య విషయంలో రెస్పాన్సిబిలిటీ నీదే కాబట్టి అందరూ నిన్నే అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా ఇలా రియాక్ట్ అయితే నువ్వే తనని ఏదో చేసావని అనుకుంటారు. పెద్దమ్మా, మర్యాదగా నీ కొడుకు నోటిని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పు. దర్శన్, రే ఒకసారి నా మాట వినరా. వినను. ఇది నా ఫ్యామిలీ విషయం. దీంట్లో ఎవ్వడు కలగజేసుకున్నా ఊరుకోను. దర్శన్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీ ఫ్యామిలీ ఏంట్రా? నీ ఫ్యామిలీయా? నీ ఫ్యామిలీ. రోహిత్, చాలా ఆపు. పద లోపలికి. పద పద పదండి. పద లోపలికి. పదరా. పద. రే దర్శన్, ఏంట్రా ఏం వాగుతున్నావు? కళ్ళ ముందున్నది ఎవరో కూడా కనపడటం లేదా? చివరికి ఇలా తయారయ్యావేంట్రా? ఛీ! అమ్మా!